తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురు చూస్తున్న పేదల కళ తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 1,00,000 కుటుంబాలు ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు కాగా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. పాత రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుండి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్ పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల డిసెంబర్ 18వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుండి దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతోందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు మొదలయ్యాయని, గైడ్ లైన్స్, దరఖాస్తుకు చివరి తేదీ ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో శ్రీధర్ బాబు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇయ్యలే, రేషన్ కార్డులో పేర్లను అడిషన్ చేయలే, డిలీషన్ చేయలే. 10 సంవత్సరాల కాలం పాటు మరి ఆ రోజు అబ్బాయి అమ్మాయి పుడితే వాళ్ళ పేర్లు ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా రేషన్ కార్డులో లేదు. అలాంటి వారందరికీ మరి అడిషన్ చేయడానికి, డిలీషన్ చేయడానికి అసలే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు మాకు లేదు, ఫలానా పేరుతోని రాలేదు, ఇంకా మాకు రేషన్ కార్డు లేదు అని దరఖాస్తు ఇస్తే దాన్ని కూడా స్వీకరించి ఎవరైతే అర్హులైన వారికి ఉన్నారో వారికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అడిషన్, డిలీషన్ కూడా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో సుమారు 6 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డులో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ తదితర సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు రూపాయికి కిలో బియ్యం ఇవ్వగా కోవిడ్ ప్రభావంతో 3 ఏళ్లుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రతా కార్డులో పేరున్న సభ్యుడికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయక పిల్లల పేర్లు చేర్చుకునేందుకు అవకాశమూ లేక వేలాది కుటుంబాలు ఈ ఉచిత బియ్యానికి కూడా దూరం అవుతున్నారు. కానీ ఇవేవి గత ప్రభుత్వానికి పట్టలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రజాపాలనలో కనీస సౌకర్యాలకు పెద్దపీట వేశామని తెలపడంతో పాటు చేసి చూపించారు. ఇది కదా ప్రజా రంజక పాలన అని ప్రజలు హర్షిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే సుమారు 50,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక గ్రామాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.